నీట్ 26 మే 3వ తారీఖున జరిగినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి గందరగోళానికి ఎట్టకేలకు ఎన్టీఏ తెరదించింది. ఈరోజు ప్రముఖ దినపత్రికలో వార్తను గమనించినట్లయితే నీట్ పరీక్ష మే 3వ తారీఖున జరిగిన అంతకుముందే రాజస్థాన్లోని షికార్ అనే ప్రాంతం నుంచి కేరళ దాకా కూడా ఈ పేపర్ లీక్ అయినట్టుగా సమాచారం ఉంది. ముఖ్యంగా కొన్ని కోచింగ్ సెంటర్లలో గెస్ట్ పేపర్ లాగా 300 ప్రశ్నలు హ్యాండ్ రిటన్ పేపర్ల ద్వారా ఇచ్చినప్పుడు దానిలో 140 ప్రశ్నలు సేమ్ ఆర్డర్లో విత్ ది సేమ్ ఆప్షన్స్ ఒరిజినల్ నీట్ పరీక్షలో రిపీట్ అయ్యాయన్నటువంటి ఒక వార్త ఉంది. దాని గురించి రాజస్థాన్ ప్రత్యేక పోలీస్ విభాగం సమాచారాన్ని దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులని ప్రశ్నించి కొంతమంది పైన చర్య తీసుకున్నట్లుగా కూడా వార్తలు ఉన్నాయి. అయితే ఈరోజు ప్రముఖ వార్తా సంస్థల్లోనూ తర్వాత అధికారపూర్వకంగాను వచ్చిన సమాచారం మేరకు నీట్ పేపర్ లీకేజ్ అనేటువంటిది కేవలం రాజస్థాన్ మాత్రమే కాకుండా రాజస్థాన్తో పాటు మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలకు కూడా వ్యాపించినట్లుగా వార్తలు ఉన్నాయి. సో దీన్ని బట్టి గమనించినట్లయితే నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం ఇంకా ఎన్ని ప్రాంతాలకి ఈ రకంగా లీక్ అయ్యిందో మనకి తెలియదు. అందుకని దీనికి వెంటనే స్పందిస్తూ ఎన్టీఏ యాజమాన్యం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుల మేరకు మే 3వ తారీఖున నిర్వహించినటువంటి పరీక్షను అధికారికంగా క్యాన్సిల్ చేసింది. ప్రస్తుతం దీని గురించి సిబిఐ విచారణ చేపట్టనుంది. ఎన్టీఏ వారు సిబిఐకి పూర్తి సహకారాలు అందించి దీని వెనకాల ఉన్నటువంటి నిజాన్ని ఏమిటో తెలుసుకొని పారదర్శకంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్యాన్సిల్ చేసినటువంటి నీట్కి ప్రత్యామ్నాయంగా రీనీట్ ఎగ్జామినేషన్ త్వరలోనే కండక్ట్ చేస్తున్నట్లుగా ఎన్టీఏ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఆ తేదీని ప్రకటించలేదు. కాకపోతే ఈ విధంగా ఈ పేపర్ లీక్ అవటం అనేటువంటిది విద్యార్థులకు, తల్లిదండ్రులకు చాలా ఇబ్బందికరమని ఎన్టీఏ యాజమాన్యం కూడా భావిస్తోంది. కానీ దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేకపోవటం మూలంగా మరోసారి నీట్ని నిర్వహించేటువంటి యోచనలో ఎన్టీఏ వారు ఉన్నారు. కాకపోతే ఈసారి నిర్వహించబోయేటువంటి రీనీట్ ఎగ్జామినేషన్కి ఇంతకుముందు ఎవరైతే అప్లై చేశారో ఆ అభ్యర్థులు మరోసారి తిరిగి అప్లై చేయనక్కర్లేదు, అంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్తున్నారు. పాత డేటా ప్రకారమే వారికి మరలా క్రొత్త అడ్మిట్ కార్డులు, తర్వాత పరీక్షా కేంద్రాల వివరాలు అందజేస్తారు. మరలా ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. మరోసారి ఈ రీనీట్ 26కి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా ఎన్టీఏ ప్రకటించినటువంటి ఆ ప్రెస్ నోట్లో ఏం గమనించవచ్చు అంటే, ఇంతకుముందు విద్యార్థులు కట్టినటువంటి ఫీజులు వాపస్ ఇచ్చేసి వారి ఇంటర్నల్ రిసోర్సెస్ ద్వారా ఈ ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి ఖర్చులు, ఏర్పాట్లు చేయబోతున్నారని ఎన్టీఏ ప్రెస్ నోట్లో తెలియజేసింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పరీక్ష వీలైనంత త్వరగా నిర్వహించగలిగినట్లయితే రేపు ఈ పరీక్ష నుంచి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు విద్యా సంవత్సరం ఇబ్బంది లేకుండా త్వరగానే తిరిగి మెడికల్ కాలేజీల్లో
ప్రవేశార్హత సాధించి వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని వృధా కాకుండా చదవగలుగుతారని భావిద్దాం. అయితే ఈ విషయంలో ఎన్టీఏ యాజమాన్యం కూడా సీరియస్గానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి రేపు ఈ పరీక్ష నిర్వహించిన తర్వాత మేబీ ఈసారి పరీక్ష చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందని భావిద్దాం, జరగాలని కోరుకుందాం. ఎందుకనంటే గతంలో కూడా 24లో నిర్వహించినటువంటి నీట్ పరీక్ష విద్యార్థులని తల్లిదండ్రులని గందరగోళానికి గురి చేసినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం దాకా వెళ్ళింది వ్యవహారం. ఎందుకంటే అప్పుడు కొంత బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి కొంతమంది మూలంగా గ్రేస్ మార్కులు ఇవ్వటం కానివ్వండి, తర్వాత అబ్నార్మల్గా 720 అవుట్ ఆఫ్ 720 రావడం కానీ జరిగింది. ఆ తప్పుని దిద్దుకుంటూ 2025లో ఎన్టీఏ మంచి పేపర్ని ఇచ్చిందని ఒక టీచర్గా నా అభిప్రాయం. ఇప్పుడు కూడా అందరూ ఎన్టీఏని విమర్శిస్తున్నారు, కానీ నేను అనుకోవటం ఇక్కడ ఇది కొంతమంది దురుద్దేశపూర్వకంగాను తర్వాత వేరే ఆలోచనతోనూ చేసినటువంటి ఈ పొరపాట్ల మూలంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకి ఇది సవాలుగా మారింది. ఏదైనప్పుడు కూడా ఎన్టీఏ ఈసారి పరీక్షని చాలా స్ట్రిక్ట్గా నిర్వహించి ఈ రకమైనటువంటి పేపర్ లీకేజీలు లేకుండా విద్యార్థులు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా ట్రాన్స్పరెంట్గా రేపు ఫలితాలు రావాలని కోరుకుందాము. విద్యార్థులకి విద్యా సంవత్సరంలో విలువైన సమయం వృధా కాకుండా వాళ్ళు ఈ ఫలితాల ఆధారంగా మంచి మెడికల్ కాలేజీల్లో చేరాలని కోరుకుందాము.